అంటే మొదటి సృష్టిలో దేవుడు ఆ ఆహారాన్ని మానవుడికి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను వారిని దేవునికి వేరు చేయాలంటే, దేవునితో వారు మాట్లాడకుండా, దేవుని చూడకుండా, దేవునితో సమయాన్ని గడపకుండా, దేవునికి మానవునికి ఒక ఎడబాటు తీసుకురావాలి, దేవుని ఎద్దడి మానవుని దూరం చేయాలి. దేవుని సన్నిధానానికి, దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడానికి, ఇవన్నీ వానికి దూరం అవ్వాలంటే వాడిని ఏం చేయాలండి? వాడిని ఏం చేయాలి? మోసగించాలి. ఆమేన్, హల్లెలూయా. మోసగించాలి. చూడండి, మనుషుడు దేనికి బలి కాకపోయినా ఒక్కదానికైతే బలైపోతాడు, మోసానికి. ఈ మోసం చేసేది ప్రియ దేవుని బిడ్డలారా, సమాజంలో అన్ని రంగాలలో ఉన్నాయి. స్నేహితుడిని, ప్రాణ స్నేహితుడిని నమ్మాం. స్నేహితుడే ఏం చేశాడండి? మోసం చేశాడు. బంధువులను నమ్మాం, బంధువులే మోసం చేసేవారు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కన్న బిడ్డలను నమ్మాం, కన్న పిల్లలే మోసం చేసేవారు అయ్యారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సో పెళ్లి చేసుకున్నాం, చనిపోయేంత వరకు మన బంధం స్ట్రాంగ్గా ఉండాలని. కట్టుకున్న భార్య మోసం చేసే స్థితి అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే భర్త భార్య ఎంతో నమ్మి తన తల్లిని అంతని వదిలిపెట్టి తన నమ్ముకొని మెట్టింటికి వచ్చిన భార్యను భర్తలు మోసం చేసేవారు అయిపోయారు. అంటే మోసం అనేది సమాజంలో కింది స్థాయి నుండి అన్ని రంగాలలో, ఆత్మీయులలో కూడా ఈ యొక్క మోసపూరితమైనది ఉన్నది. దేవుని నమ్ముకున్న బిడ్డలు మోసం చేస్తే లేదండి, మోసం చేసేవారు ఉన్నారు. దైవజనులు మోసం చేసేవారు లేరండి, ఉన్నారు. అంటే ఈ మోసం అనేది అన్ని స్థాయిలలో, అన్ని రంగాలలో, అన్ని బంధాలలో, అన్ని రక్త సంబంధాలలో, అన్ని ప్రియ దేవుని బిడ్డలారా బంధుత్వాలలో ఇది వేరుండి మానవులందరూ ఏం చేస్తుందండి? మోసం చేస్తుంది. కూర్చున్న మీరే కావచ్చు, బోధించుతున్న నేనే కావచ్చు, నేను ఎవరి దగ్గర మోసపోలేదు అని వారు చేతెత్తండి చూద్దాం. నేను ఎవరి దగ్గర మోసపోలేదని ఎవరు చేయెత్తండి. దీన్ని బట్టి ఏమవుతుంది? మనము కూడా చాలామంది దగ్గర మోసపోయాము. అంటే ప్రతి మనుష్యుడు మోసానికి ఏమైపోయాడండి? గురి అయిపోయిన వాడే. ప్రతి మనిషి ఏదో ఒక రకంగా ఎవరి ద్వారా ఒకరి ద్వారా మోసానికి బలి అయిపోయిన వాడే. సాతాను బాగా ప్రార్థించేవారిని, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థించేవారిని, దేవుని సన్నిధానములో బలంగా నిలబడి అపవాదిని ఎదిరించేవారిని, వాడిని ఎదిరించలేక, వాని యొక్క ప్రార్థన దగ్గర నిలబడలేక, వాని ప్రార్థన ద్వారా తట్టుకోలేక సాతాను ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరాడక, ప్రియ దేవుని బిడ్డలారా చనిపోయేంత స్థితిలో ఇంకా నేను తట్టుకోలేను బాబు అనే రీతిలో వారిని ఎలాగైనా పడగొట్టాలంటే వారిని మన దేంట్లో పడగొట్టలేం. దేని ద్వారా పడగొట్టగలమండి? మోసం ద్వారా మాత్రమే పడగొట్టగలము. ఆమేన్, హల్లెలూయా. సాతాను ఉపయోగించే ఆయుధం అదే. ఈ మోసం అనేది ఏ రూపంగానైనా ఎవరి ద్వారైనా రావచ్చు. అదే నేను మొదలే చెప్పాను. భర్త ద్వారా రావచ్చు, పిల్లల ద్వారా రావచ్చు, తల్లిదండ్రుల ద్వారా రావచ్చు, స్నేహితుల ద్వారా రావచ్చు, రక్త సంబంధుల ద్వారా రావచ్చు, బంధుమిత్రుల ద్వారా రావచ్చు. ఏదో ఒక రూపంలో సాతాను ఏం చేస్తాడండి? మనల్ని మోసగించడానికి ప్రణాళికలు సిద్ధపరుస్తాడు. అందుకే ఈ దినము మనము ఆకాశ మండలిలో సంచరించు దురాత్మ సమూహములతో మనకు పోరాటం ఉంది.
ఆ పోరాటం మనం స్థిరంగా నిలబడి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేసి వాడిని ఎదుర్కొనే సందర్భాలలో 2 విషయాలలో వాడు మనల్ని ఏం చేస్తాడండి, అటాక్ చేయడానికి ప్రారంభిస్తాడు. కారణము, ప్రస్తుతం మనం ఏమున్నాం, దేవుడిచ్చే సర్వాంగ కవచనాన్ని ధరించుకొని ఉన్నాం. ఆ సర్వాంగ కవచం ధరించుకోవడం వల్ల మనం ఏమై ఉన్నాం, దేవునిలో శక్తిమంతులమై ఉన్నాం. దేవుడు మన ప్రార్థన శక్తితో నింపి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రార్థన శక్తి ద్వారా అబ్బా నాన్న తండ్రి అని మొరపెట్టే దత్తపుత్ర ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి అన్ని విషయాలలో మనం ప్రార్థనల అపవాది యొక్క తలను సితకద్రొక్కు లాంటి మహాశక్తిని ఆత్మదేవుడు మనకు అనుగ్రహించాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని, మనలో పరిశుద్ధాత్మ శక్తిని వాడు ఎదిరించలేక మనకు ఇవ్వబడిన ఆ ప్రియ దేవుని బిడ్డారా, దేవుడిచ్చిన మనకు ఆ రక్షణ కవచము, సర్వాంగ కవచము ఉన్నంత వరకు సాతాను ఏం చేయలేడండి, మనల్ని పడగొట్టలేడు. అయితే ఆ సర్వాంగ కవచం అనబడిన దేవుని శక్తి, ప్రార్థన శక్తి, దేవుని వాక్యాన్ని ధ్యానించే శక్తి, దేవునితో ఎక్కువ సత్సంబంధం కలిగిన శక్తి, సమయం దొరికినప్పుడంతా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్న ఆ సర్వాంగ కవచం అనబడిన శక్తి మనలో ఉంది. కాబట్టి ఇప్పుడు సాతాను మనల్ని ఓడగొట్టాలంటే, మన బలహీనులుగా కావాలంటే ఇప్పుడు వాడు ఏం చేయాలండి, మనకివ్వబడిన సర్వాంగ కవచము మన యొద్ద నుండి తొలగించాలంటే ఇప్పుడు వాడు ఏం చేయాలండి, ఎలాగైనా మోసపుచ్చిన మాటల చేత, మోసపుచ్చిన వ్యవహారాల చేత మనల్ని మోసగించి మన చేతులారే మనం దానిని విప్పి పక్కకు పెట్టిలాంటి మోసాన్ని సాతాను మనలో తీసుకొస్తాడు. కాబట్టి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఫస్ట్ వాడు మన జీవితంలో మనలను మోసగిస్తాడు. రెండవది విశ్వాసములో నుండి మనలను తొలగిస్తాడు. ఫస్ట్ మనల్ని మోసగిస్తాడు, మోసగించే మనం మోసపోయామనుకో, రెండవది ఏం చేస్తాడండి, మనలో ఉన్న విశ్వాసాన్ని తొలగిస్తాడు. అపవాది ఎలాగో మోసగిస్తాడో విషయాన్ని మాత్రం మనం ధ్యానించుకుందాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నంబర్ 1 నేను 2 విషయాలు చెప్తున్నాను. మోసపోకుండా చూచుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. మోసపోకుండా మిమ్ముని మీరు చూచుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అదే మనకు సెలవిస్తూ ఉన్నాడు.